సర్దార్ పటేల్ విగ్రహం పెట్టి ప్రశంసలు అందుకున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గాంధీ విగ్రహం పెట్టి అబాస్ పాలిస్తున్నది, ప్రజల శాపనార్థాలు ఎదుర్కొంటున్నది. వాళ్ళు ఏడుస్తున్నారు పాపం పేదలు. ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతోని 800 ఇల్లు కూల్చేసారు. 800 ఇల్లు కూల్చేసారు. మరి కూల్చేసేమన్నా కడతారా అంటే ఏం లేదు. కాస్ట్లీ ల్యాండ్, ఒకప్పుడు మామూలు ల్యాండ్, ఇప్పుడు కాస్ట్లీ ల్యాండ్ అమ్ముకోవాలి, కమర్షియల్ కాంప్లెక్స్ నడుచుకోవాలి, పర్సంటేజ్ తీసుకోవాలి, బేరసారాలు ఇవ్వాలి, పైసలు చంపుకోవాలి. ఎక్కడన్నా ఏదైనా జాగా ఇల్లు ప్రభుత్వ జాగా తీసేస్తున్నామంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఆ పేదోళ్ళు కట్టుకున్నారు. మీరు బలిసోడు ఉంటే కొట్టుకోర్రి, కూడగొట్టుర్రి. కానీ బలిసోని జోలికి ఓరు, పేద జోలికి మాత్రమే పోతారు. ఇవాళ నేను చూస్తాం, నిన్న ఖమ్మంలో సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, నా పిల్లలకు 10th ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, సర్టిఫికేట్ మొత్తం దానిలో ఉన్నాయి సార్, ఇలా ఎగ్జామ్ రాయాలి సార్, నా బిడ్డ కష్టపడ్డా సార్, 10th లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి సార్, కలెక్టర్ వాళ్ళ కలలు కన్నాం సార్, ఇలా ఎగ్జామ్ రాయలేని పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో పేద ప్రజలు చెప్తుంటే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి, మళ్ళీ ఆయనే విద్యాశాఖ మంత్రి కూడా లేడు, విద్యాశాఖ కూడా ఆయనే. మరి విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేద విద్యార్థుల రోదన కనీసం మీకు చెవులకు వినబడుతున్నాయా? వినబడతలేవా? ఇక్కడనేమో పేద పిల్లల ఎగ్జామ్స్ ఉంటే కూడా ఇల్లు కొట్టిరీడా. ఖమ్మంలో ఇంటర్మీడియట్ 10th విద్యార్థులు ఎగ్జామ్స్ కూడా ఇల్లు కూడా కొట్టవు నువ్వు. మరి హైదరాబాద్ లో ఎఫ్టీఎల్లో ఉన్నది ఫాతిమా కాలేజ్. ఫాతిమా కాలేజ్ ఎంఏఎం పార్టీకి సంబంధించిన కాలేజు. ఫాతిమా కాలేజ్ ఉన్నది, బఫర్ జోన్ లో ఉంది, అది ఎఫ్టీఎల్లో ఉన్నది. ఎఫ్టీఎల్ ఉంటే ఆ రోజు చెప్పినా నేను, అరే దాన్ని ఎందుకు చేసావు అంటే దానిలో విద్యార్థుల గట ఎగ్జామ్స్ ఉన్నాయట, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుందట, అందుకే ఫాతిమా కాలేజీని కూర్చారట. బా ఏం ప్రేమ ముఖ్యమంత్రి గారికి. హ్యాట్స్ ఆఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాట్స్ ఆఫ్.